నువ్వు చేస్తావని తెలుసు. హలో శారదా, నీకీ మధ్యన హాస్పిటల్ రాకపోకలు ఎక్కువైనట్టున్నాయి. నేను హాస్పిటల్లో ఉన్నానని మీకెలా తెలుసు? కొద్దిసేపు ఓపిక పట్టు శారదా. నాకెలా తెలుసో నీకే తెలుస్తుంది. ఇంతకీ నీకిప్పుడెలా ఉంది? నాకెలా ఉంటే మీకెందుకు మేడం? ఇప్పుడు అది కాదు ముఖ్యం. మీరు చెప్పినట్టే చేశాను. నా పెద్ద కూతురు ఏ హాస్పిటల్లో ఉంది, ఇప్పుడు దానికి ఎలా ఉంది, ముందది చెప్పండి మేడం. ఎందుకు శారదా అబద్ధాలాడతావు? నువ్వు నేను చెప్పినట్టు చేయలేదు. చేసుంటే నా మనిషి నిన్ను తోసి హాస్పిటల్ పాలు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఏంటి? నన్ను కింద పడేసింది మీ మనిషా? ఎస్. మంచికి చెడు చేయాలంటే భయం ఉంటుంది. నీ కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసి కూడా ముడి విప్పితే జ్యోతికి కష్టం వస్తుందేమోనని నువ్వు ఆలోచిస్తున్నావు. నాకంత ఓపికలే శారదా. అందుకే జ్యోతి బ్రహ్మముడి విప్పడానికి, గుడిదాటి వెళ్లడానికి నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. సరే మేడం, ఏదో ఒకటి. మీరనుకున్నదైతే జరిగింది కదా. దయచేసి నా కూతురు ఎలా ఉందో చెప్పండి. నీ మీద నాకంత దయలేదు శారదా. ఎప్పటికీ ఉండదు కూడా. నా చెల్లెలు సాంభవి నీ వల్ల పడిన బాధలో నువ్వింకా పావంతు బాధను కూడా పడలేదు. 50% అయ్యాక అప్పుడు చెప్తాను. అలా అనకండి మేడం. నా కూతురు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉందని మీరే చెప్పారు. ముందు తన గురించి చెప్పండి, తర్వాత నన్నేమైనా చేసుకోండి ప్లీజ్ మేడం. నో శారదా, నో. నువ్వు ప్రాధేయపడితే నేను చెప్పను. నువ్వు పడుతున్న బాధను చూసి దానికి నేను మనస్ఫూర్తిగా సాటిస్ఫై అయితే అప్పుడు నాకు నేనుగా చెప్తాను. బాయ్. మేడం మేడం